శ్రీవారి దర్శనం కోసం ముందుగా ప్రణాళికలతో వచ్చే భక్తులకు కూడా దర్శనం ఆలస్యమవుతుంది. మరీ ముఖ్యంగా 300 రూపాయల టికెట్ భక్తులకు గరిష్టంగా 3 గంటల్లోపు దర్శనాలు కల్పిస్తున్నట్లు టీటీడీ చెబుతున్నా 4 నుండి 6 గంటలకు పైగా సమయం పడుతోందని, వేసవి నేపథ్యంలో వృద్ధులు చిన్నారులతో ఇబ్బంది పడాల్సి వస్తుందని భక్తులు వాపోతున్నారు. ప్రస్తుతం 300 రూపాయల టికెట్ను రోజుకు 15,000 వరకు కేటాయిస్తుండగా ఆన్లైన్లో మాత్రం 3 నెలల ముందుగానే బుక్ చేసుకుంటున్నారు. వీరికి ఉదయం 9:30 మొదటి స్లాట్ దర్శనాలు కల్పించాల్సి ఉంటుంది. అయితే శనివారం నుండి బుధవారం వరకు వీఐపీ బ్రేక్ ఉదయం 8 గంటలకు ప్రారంభమవుతుండడం దర్శన సమస్యలకు కారణమవుతుంది. మొదట జనరల్ బ్రేక్, నైవేద్య విరామానంతరం ప్రోటోకాల్ బ్రేక్, శ్రీవారి దర్శనం, దాతలు, రెఫరల్ ప్రోటోకాల్ దర్శనాలు వరుసగా కొనసాగుతున్నాయి. దీనికి మధ్యాహ్నం 1 నుండి 1:30 వరకు సమయం పడుతుంది. దీంతో ఉదయం 9:30 స్లాట్ పొందిన భక్తులు వైకుంఠ క్యూ కాంప్లెక్స్ దర్శనానికి కలిపి 5 నుండి 6 గంటలు వేచి ఉండాల్సి వస్తుంది. సర్వదర్శనం టైమ్ స్లాట్, ఎస్సీడీ టికెట్లు ఉన్న భక్తులను ఏకకాలంలో క్యూ లైన్లకు అనుమతిస్తుండటంతో మరికొంత ఆలస్యమై ఒక్కోసారి క్యూ లైన్లోనే వేచి ఉండాల్సి పరిస్థితి నెలకొంటోంది. ముఖ్యంగా వృద్ధులు, చిన్నారులతో వచ్చిన వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వేసవి ఉక్కపోతతో మరిన్ని ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉండడంతో టీటీడీ ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని భక్తులు విజ్ఞప్తి చేస్తున్నారు. ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పూరా లోకల్.